హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. అదేంటో తెలుసా? చికెనేనండి. కానీ ఇది చూసారా, ఇది గోంగూర చికెన్ అనుకుంటున్నారా? ఆ కలర్ చూసి గోంగూర కాదండి, పాలకూరతోటి చికెన్. ఎప్పుడన్నా మీరు చేసుకున్నారా? లేదంటే ఎక్కడన్నా తిన్నారా? అయితే చూడండి, చివరి వరకు స్కిప్ చేయకుండా ఇది చూడండి. ఇది ఎలా ఉందో చూసి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్స్ పెట్టండి. ముందుగా అది ఎలా చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చికెన్ 1 కేజీ తీసుకున్నాను. అలాగే పాలకూర తీసుకున్నాను అనమాట. ఇంకా దానికి కావాల్సినవి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అలాగే సన్నగా తరిగిన టమాటాలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, మన టేస్ట్ తగినట్లుగా ఉప్పు, పసుపు, కారం, ఇంకా దానికి కావాల్సిన మసాలా చూసారా, ధనియాలు, లవంగాలు, చెక్క, యాలకులు, గసగసాలు, కొబ్బరి. ఇప్పుడు ముందుగా నేను నా ఏఎంసీ గిన్నె చిన్నది తీసుకొని దానిలో పాలకూర కడిగి పెట్టుకున్నాను అనమాట. 2-3 సార్లు బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. మళ్ళీ నీళ్ళు ఏమి పోయక్కర్లేదు మనం. అందులోనే నీరు వస్తుంది కదా, అసలే పాలకూర నీరు బాగా వస్తుంది. అందులో కడిగాం కాబట్టి ఇంకా నీళ్ళు ఉంటాయి. ఒక 4-5 పచ్చిమిరపకాయలు వేసుకొని దాన్ని కొంచెం ఉడికించుకోవాలి. మరి ఎక్కువ ఉడకక్కర్లేదు, లైట్గా ఉడికితే చాలు. అందులోనే నీరు వచ్చింది చూసారా, దాన్ని చల్లార్చుకొని మిక్సీలో పేస్ట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఇంకో ఏఎంసీ గిన్నె తీసుకున్నాను చూడండి. అడుగున నూనె ఒక్క డ్రాప్ కూడా వేయలేదు, వేయకుండా డైరెక్ట్గా కొంచెం వేడి చేశాను గిన్నెని అంతే. దానిలో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసాను. వేసేసి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేస్తే తొందరగా వేగుతాయి అన్నమాట. ఇప్పుడు మూత పెట్టేస్తే చక్కగా ఉల్లిపాయలు మగ్గిపోతాయండి. అసలు ఆయిల్ ఏం అక్కర్లేదు. ఆయిల్ లేదని కూడా మీకు ఆ కూర తింటుంటే అనిపించదు అస్సలు. చూసారా, ఉల్లిపాయలు కూడా అసలు అడుగును మాడకుండానే చక్కగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి. దీనిలో ఇప్పుడు సన్నగా తరిగిన టమాటా ముక్కలు కూడా వేసుకుంటున్నాను చూడండి. టమాటాలు వేసుకొని బాగా కలుపుకొని ఇది కొంచెం మెత్తబడాలి. టమాటాలు కొంచెం మెత్తబడిన తర్వాత మళ్ళీ మనం చికెన్ వేసుకుందాం. దీనిలో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. వేసుకొని ఇది పచ్చివాసన పోయే వరకు కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను. చూసారా, అసలు నూనె లేకుండా ఇవన్నీ ఎలా ఫ్రై చేస్తున్నాను అనుకుంటున్నారు? చూడండి, అదేనండి మా ఏఎంసీ స్పెషలు. ఒకసారి నా ఏఎంసీ గిన్నెలన్నీ కూడా ఒక వీడియో మీకు పెట్టి చూపిస్తాను. చూసారా, అసలు ఏం అడుగును మాడకుండా చక్కగా ఏగిపోతున్నాయి అన్నీ. ఇప్పుడు దీనిలో చికెన్ వేసేసుకుంటున్నాను. ఈ చికెన్లోనే ఒరిజినల్గా ఆయిల్స్ ఉంటాయండి. అందుకని చెప్పి మనము వేరే ఆయిల్ అసలు ఏమి ఇయ్యక్కర్లేదు నాన్ వెజ్లకి. ఈ ఏఎంసీలో ఉండటం వల్ల ఏమవుతుందంటే అందులో ఉండే ఒరిజినల్ ఆయిల్స్ రిటైన్ అవుతాయి. దానిలోనే మనకు పై తేలుతాయి. చూసారా, అడుగున ఆయిల్ మీరు ఎక్కువ వేసిన వారే పైకి ఇంకా ఆయిల్ ఎక్కువ వస్తుంది. దీనిలో ఒరిజినల్గా ఉండే ఆయిల్సే పైకి తేలుతాయి. అది అంత ఆయిల్ ఉన్నప్పుడు మనం ఎక్స్ట్రా ఆయిల్ ఏమీ వేయక్కర్లేదు. చూసారా, దీనిలో ఇప్పుడు ఉప్పు, అలాగే అంటే అది మన టేస్ట్కు తగ్గట్లు ఫస్ట్ ఊరికే ఉల్లిపాయలు వేగటానికి మాత్రం వేసాము. ఇప్పుడు కూరకు సరిపడా ఉప్పు, పసుపు, అలాగే కారం కూడా వేసేసుకోవాలి. ముందుగా వేసుకొని కొంచెం బాగా కలుపుకొని మగ్గిస్తే ముక్కలకు ఉప్పు కారం బాగా పట్టిద్ది అనమాట. డైరెక్ట్గా నీళ్లు పోసేయకూడదు. అందుకని చెప్పి ముందుగానే ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలబెట్టేసి మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. సో కొద్దిసేపు మూత పెట్టేస్తున్నాం. తర్వాత ఈ లోపు మనం మసాలా రెడీ చేసుకుందాం. అది కొంచెం మగ్గేలోపు మసాలా రెడీ చేసుకుందాం. చూసారా ఏమేమి వేస్తున్నాను? ఇప్పుడు మన పాతకాలంలో వేసేవాళ్ళు కదా, అన్నీ అవేనండి. చూసారా, ధనియాలు, కొంచెం కొబ్బరి. చిన్నప్పుడు మేము కొట్టుకెళ్తే ఎవరన్నా నాన్ వెజ్కి మసాలాలు కావాలని వస్తే ఇలా చిన్నగా పేపర్లో కట్టి ఇచ్చేవాళ్ళు ఇవన్నీ. అప్పుడు చూసేదాన్ని, నేను వెళ్ళినప్పుడు చూసేదాన్ని. సేమ్ ఇవే ఉండేవి. అదే స్టైల్లో ఇప్పుడు కూడా చూడండి. ఈ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మనం ఎట్లయినా మన పాత స్టైల్లో కూర ఆ టేస్టే వేరు కదా. చూడండి, దీనిలో అల్లం వెల్లుల్లి కూడా ఇందులో వేసుకొని రుబ్బుకోవచ్చు, కానీ నేను పేస్ట్ వేస్తున్నాను అల్లం వెల్లుల్లి మాత్రం. మిగతావన్నీ మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు చూసారా, కూర మగ్గిపోయింది. చక్కగా ఉప్పు కారం దాన్ని పట్టిన తర్వాత ఈ పేస్ట్ వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు దీనిలో మిక్సీలో పేస్ట్ చేసుకొని ఉంచుకున్నాం కదా, దీన్ని ఇందులో వేసేస్తున్నాను. వేసేసి ఇప్పుడు మళ్ళీ నీళ్లు పోసుకోవాలి. కొంచెం మనం కూరకు సరిపడా నీళ్లు పోసుకోవాలి. ఆ జార్లోనే కొంచెం తొలిపేసి నీళ్ళు పోసుకుంటున్నాను. ఈ నీళ్ళు పోసుకొని దీన్ని కలిపి మళ్ళీ కొంచెం సేపు ఈ మసాలాతో పాటు దీన్ని ఉడికించుకోవాలి. చూడండి, మనకి
ఇది అది కూర ఇలా మసాలాలో ఉడికిపోతే అదంతా పట్టేసి కూర చాలా టేస్ట్ వస్తుందన్నమాట. ఈ పాలకూర పేస్ట్ లాస్ట్లో వేసుకోవాలి, ముందే వేయకూడదు. ముందేస్తే ఆ పాలకూర ఆ కలరు న్యాచురల్గా ఉండే కలరు మొత్తం పోద్ది. మనకి గోంగూర అనేసరికి చాలామంది వేడి గోంగూర అంటారు. అదే పాలకూర అయితే మనకు అలాంటి సమస్యే ఉండదండి. పాలకూర ఎలాగైనా వాడుకోవచ్చు. ఎంత తిన్నా కూడా పాలకూర చాలా చాలా మంచిది ఆరోగ్యానికి. నేనైతే పాలకూర ఎక్కువే వాడుతూ ఉంటాను. చూసారా పాలకూర కలర్ చూసారా న్యాచురల్గా అలాగే ఉండిపోయింది. అంటే మనం ఎక్కువ ఉడికించకూడదు. ఎక్కువ ఉడికిస్తే కలర్ మారిపోతుంది, కొంచెం డార్క్ కలర్ వచ్చేస్తుంది. ఇప్పుడు న్యాచురల్ కలర్ అలానే ఉండిపోయింది చూడండి. కాకపోతే కూరలో వేసేసరికి ఆ కలర్ ఎందుకు అలా వచ్చింది, కూరలో మసాలాలు కారాలు అన్నీ ఉంటాయి కాబట్టి కూర కలర్కి తగ్గట్లుగా అది మారింది. అంతేగాని ఆ కూర న్యాచురల్గా చూడండి మనం పేస్ట్ చేసుకున్నా కూడా ఎంత బాగుందో. మళ్ళీ ఇప్పుడు కొంచెం మనం నీళ్లు పోసుకొని మనకి ఎంత కావాలో, అంటే చారులాగా కావాలంటే చారులాగా చేసుకోవచ్చు, లేదంటే గ్రేవీలాగా కావాలంటే గ్రేవీలాగా కూడా చేసుకోవచ్చు. చూడండి చక్కగా రెడీ అయిపోతూ ఉంది, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇది మనము గీ రైస్తో తినచ్చు, వైట్ రైస్తో తినచ్చు, చపాతీతో తినచ్చు, దోసతో తినచ్చు, పరోటాతో తినచ్చు, దేంతో తిన్నా కూడా సూపర్గా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి దీన్ని. చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. టేస్ట్ మాత్రం అదిరిపోద్దండి. మనం పాలకూరని సన్నగా కట్ చేసి కూడా వేసుకోవచ్చండి. నేను అలా కూడా చేస్తూనే ఉంటాను. కాకపోతే పిల్లలకి కొంచెం ఆకుకూర తగులుతూ ఉంటే అంత ఇంట్రెస్ట్గా తినరు. అదే వాళ్ళకి మనకు తెలియకుండా ఆకుకూర వేసామని తెలియకుండా పెడితే మాత్రం వాళ్ళకి ఇలా చేసామనుకోండి, వాళ్ళకి కలర్ ఒక్కటే డిఫరెన్స్ తెలుస్తుంది. అంతేగాని ఆకేం వాళ్ళకి తగులుతూ ఉండదు కదా. పిల్లలు చాలా వరకు ఆకుకూరలు తినాలంటే చాలామంది ఇష్టపడరు కదా. ఇలా చేసి పెట్టి చూడండి, పిల్లలకి ఆకుకూర కూడా వెళ్తుంది లోపలికి. టేస్టు బాగుంటుంది, అలాగే టేస్ట్ ఏమీ తీసిపోదు. ఎలా ఉందని నచ్చిందా మీకు? తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారు కదా. ట్రై చేయండి, ఒకసారైనా ట్రై చేసి మీరందరూ తిని ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి. మీ ఎంకరేజ్మెంట్ ఉంటే నేను ఇంకా ఇలాంటి వీడియోలు ఇంకా ఇంకా చాలా చేయగలుగుతాను. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి బంధువులకి అందరికీ షేర్ చేయండి. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు ఇంకా వేరే వేరే కూడా పెడతా ఉంటాను, మీరు చూడొచ్చు అనమాట. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు సెలవు. టేక్ కేర్, బాయ్ బాయ్.